నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ శ్వేతపత్రంలో అన్ని కాకి లెక్కలేనని నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబును విమర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రజలతో మమేకమై పనిచేయాలని కోవూరు నియోజకవర్గంలోని ఎల్లాయపాలెం గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన అనంతరం అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు ఎంతో మేలు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని మావిళ్లపాడు రీచ్ వద్ద నూతన ఇసుక పాలసీని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల సేవ. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. విద్యుత్ రంగానికి సంబంధించి సీఎం చంద్రబాబు విడుదల చేసినది శ్వేతపత్రం కాదని, అది అసత్యాల పత్రమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పినవన్నీ కాకి లెక్కలేనని, ప్రతి అంశంపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఉచిత విద్యుత్కు ఎగరం పెట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఆయన వాటికి భిన్నంగా ఆ సాంప్రదాయానికి తిలోదకాలిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన పరిమితం కావడం జరిగింది. ఆయన నోటుకుండా వచ్చినటువంటివన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్ల కంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందుల పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మాయి నా హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాహకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 2014 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి. కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఉచిత ఇసుకను ప్రజలకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మావిళ్లపాడు రీచ్లో ఇసుక పాలసీని ఆమె ప్రారంభించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మావిళ్లపాడు రీచ్ వద్ద నూతన ఇసుక పాలసీని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. అనంతరం ఉచిత ఇసుకను వాహనాల ద్వారా తరలించారు. ఇసుక విధానంపై ఆమె అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన నెలలోపే జీవో నెంబర్ 43తో నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చి
పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కొనియాడారు. మున్ముందు గృహ నిర్మాణాలు ఊపందుకుంటాయని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆమె వివరించారు. ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని, టెంపరరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి. నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు. దాన్ని నిరోధిస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి, పేదలకి సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలతో మమేకమై పనిచేయాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించారు. కోవూరు నియోజకవర్గంలోని ఎల్లాయిపాలెం సచివాలయాన్ని ఆమె పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. ప్రజల నుండి ఆమె వినతులు స్వీకరించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విజయోత్సవ ర్యాలీలు వంటి వాటికంటే ప్రజల సమస్యల పరిష్కారమే తనకు ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ లో ఎంతో మంది కార్యకర్తలు హరిజన వాడి నుంచి అయితేనేమి, గిరిజన వాడి నుంచి అయితేనేమి, బీసీ కాలనీస్ నుంచి అయితేనేమి, ఓసీ నేతలు అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరూ ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఎల్లాపాలెం తెలుగుదేశం నాయకులు నన్ను చాలా రోజుల నుంచి, గెలిచినప్పటి నుంచి ఇక్కడికి విజయోత్సవ సభకి రమ్మని చెప్పి అడుగుతున్నారు. మా ఊరికి రాండి మేడం, మా ఊరికి రాండి అని. కానీ విజయోత్సవ సభ కన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమని ఈరోజు నేను ఈ ఎల్లాయిపాలెం గ్రామానికి సచివాలయానికి వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కొంచెం సేపు వాళ్ళతో ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తప్పకుండా చూడాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విధులని తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ సచివాలయంలో ఏ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ, ఏమైతే అవసరాలు ఉన్నాయో తీర్చడానికే సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి. సిబ్బంది ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా నాయకులు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళకి నాయకులు సహాయం చేసి వాళ్ళ సమస్యల్ని సచివాలయం దాకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది. అందుకు నాయకులు కానీ ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ అందరూ స్పందించడం జరిగింది. కాబట్టి ఎల్లాయిపాలెం గ్రామ ప్రజలకి ఎటువంటి సమస్యలు. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలోని దేవాంగల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం మొదటి మంగళవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారు అర్ధనారీశ్వర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులుగా పాల్గొని పోలేరమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయతాతలుగా యారాసి రవికుమార్, శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు. వినోదిని నందనుతే గిరివరవింద శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कील्बिषमोषिणि घोषरते धनुजनिरोधिनि
చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలుస్తున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుకుంట శోభన్ బాబు, శిరీష, కోనేరు మల్లికార్జున్, లోహిత, సాయి ప్రకాష్, మానస, దొరై వ్యవహరించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని ఆంజనేయుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేలి చూపించు మహిమా. మా తోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరంత వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా, రామ భక్త హనుమా, మా రక్ష నీవే వినుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ, ఆపదకాయ చూపించరాదయ. మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ, హతమే చేయ ఈ నీడ చాలుదయా. శ్రీ కాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కాళభైరవ స్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో కాళభైరవ స్వామి విగ్రహాన్ని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ శ్వేతపత్రంలో అన్ని కాకి లెక్కలేనని నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబును విమర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రజలతో మమేకమై పనిచేయాలని కోవూరు నియోజకవర్గంలోని ఎల్లాయపాలెం గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన అనంతరం అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు ఎంతో మేలు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని మావిళ్లపాడు రీచ్ వద్ద నూతన ఇసుక పాలసీని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ.
వైభవంగా ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల సేవ. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.